ఇప్పుడు న్యూస్ లెన్స్ చూద్దాం. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లా రావికమతం పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. రామ్ గోపాల్ వర్మ ఈ ఏడాది మే 2న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను కించపరిచేలా ఫోటోలను మార్ఫింగ్ చేసి ఎక్స్లో పోస్టులో చేశారు. దీనిపై గుడ్డిపా గ్రామానికి చెందిన టీడీపీ సోషల్ మీడియా ప్రతినిధి గల్లా నానిబాబు ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్లో ఆయనకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. విచారణకు వాయిదా కోరినట్లుగా తెలుస్తుంది. వారం రోజుల తర్వాత హాజరవుతానని ఆర్జీవీ చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వర్మపై కేసులు నమోదయ్యాయి. వీటిపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. శ్రీరెడ్డి, పోసానిపై ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి వైజాగ్ నుంచి రాజు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు, అన్నీ ప్రధానంగా చూసుకోవాలి ఇక్కడ ఒక విషయాన్ని. ఎందుకంటే అధికారంలో ఉండేటప్పుడు నోరు పారేసుకొని అదేవిధంగా ఇష్టం వచ్చినట్లుగా కూడా చేష్టలు చేస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనేది మాత్రం ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు అనకాపల్లిలో ఏదైతే నమోదైందో అది కేసు కావచ్చు, లేకపోతే నిన్న జరిగిన తర్వాత మాడుగుల కేసు కావచ్చు, లేకపోతే విశాఖపట్నంలో కావచ్చు, మొత్తం సినీ స్టార్స్ అనుకుంటే. ఎందుకంటే ఒకప్పుడు శివ సినిమా చూసిన తర్వాత నుంచి కూడా ఒక లెజెండరీ డైరెక్టర్గా ఉన్న రామ్ గోపాల్ వర్మ ఈరోజు కేవలం ఈ విధంగా కూడా దిగజారిపోవడానికి దానికి సంబంధించిన విషయాలు చాలా కోకొల్లలుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాని తర్వాత వరకు పోసాని కృష్ణమురళి కూడా ఇప్పటి వరకు చాలా వరకు ఆయనకి చాలా గౌరవ ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా ఒక యాక్టర్గా, అదేవిధంగా ఒక రైటర్గా ఆయనకి మంచి భవిష్యత్తు ఉండేది కనుక అటువంటి దాంట్లో కూడా ఒక రైటర్, ఎందుకంటే ఒక రైటర్కి సంబంధించినంత ప్రతి అక్షరం రాసేటప్పుడు ఎంత కూలంకుశంగా రాస్తారు, ఎంత ఆలోచించి రాస్తారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ అటువంటి దాన్ని ఏం కూడా పట్టించుకోకుండా ఒక రాజకీయ పార్టీని పట్టుకొని కేవలం కావాలని చెప్పి అటు టీడీపీని కావచ్చు, ఇటు జనసేన కావచ్చు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం పట్ల కూడా చాలా వరకు కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతున్న విషయం కూడా అదే. ఎందుకంటే ఒక సినీ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఇంతమంది ప్రముఖులు ఉన్నారు, ఇంతమంది రైటర్లు ఉన్నారు, ఇంతమంది డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాంట్రవర్సీ కాకుండా కేవలం రామ్ గోపాల్ వర్మ, అదేవిధంగా పోసాని కృష్ణమురళి మాత్రమే ఎందుకు ఈ విధంగా కూడా పబ్లిక్లోకి వచ్చారు, ఎందుకు కాంట్రవర్సీ అవుతున్నారంటే కేవలం వాళ్ళ వ్యాఖ్యలు. ఒక విధంగా చూసుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్ పైన కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కుటుంబం పైన కానీ, ఒక సినీ ఇండస్ట్రీకి నుంచి వచ్చిన రామ్ గోపాల్ వర్మ కావచ్చు, లేకపోతే పోసాని కృష్ణమురళి కావచ్చు, ఈ విధంగా మాట్లాడడం పట్ల ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఇలా మాట్లాడాలి? ఎందుకంటే ఒక సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, లేకపోతే చాలామంది కూడా చాలా ఒబిడెంట్గా మాట్లాడతారు. సినీ ఇండస్ట్రీని అయితే తన తల్లిగా భావించుకుంటూ మాట్లాడతారు. కానీ వీళ్ళెవరూ అది కాకుండా రాజకీయ పార్టీల్లోకి వచ్చిన తర్వాత కేవలం, ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఒక వ్యూహం సినిమా కావచ్చు, లేకపోతే ఇంకొక సినిమాలకు సజెషన్ చేయడం కావచ్చు, ఇటువంటి వాటిలో ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఒక నాయకుడిని ఎందుకు భుజానికి ఎత్తుకొని అటువంటి కాంట్రవర్సీ చేయాలని చెప్పి అనుకుంటే చాలామంది కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ కేవలం సినిమాల పరంగానే కాదు, మిగతా అన్ని విషయాల్లో కూడా తలదూరుస్తూ ఉంటాడు. అంతే దాన్ని తీర్చిన తర్వాత కూడా దాన్ని సర్దిద్దుకోవడానికి మళ్ళీ ఇంకో విషయం ట్వీట్ చేస్తూ ఉంటారు. అయితే రీసెంట్గా వచ్చిన విషయాలను మాత్రం మనం తీసుకోవచ్చు. శ్రీరెడ్డి కావచ్చు, రామ్ గోపాల్ వర్మ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పోషణ కిట్లు మొత్తం అందరూ కూడా కేవలం వాళ్ళందరూ వచ్చిన తర్వాత అందరినీ క్షమాపణలు చెప్తున్నాం, ఇక్కడ రాజకీయాలను తప్పుకుంటున్నాం, లేకపోతే రాజకీయాలు మాకు అవసరం లేదు, కేవలం మమ్మల్ని, మా ఫ్యామిలీని బతికించండి, లేకపోతే మమ్మల్ని, మా కుటుంబాలని కాపాడండి అంటూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ కూడా చెప్పుకునే పరిస్థితి దాపరిచ్చిందంటే వీళ్ళు ఏ విధంగా వ్యాఖ్యలు చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇంత వ్యాఖ్యలు చేయడానికి కారణాలు ఏంటి, అసలు ఎందుకు ఇంతవరకు చేయాల్సిన అవసరం వచ్చింది? ఈరోజు పవన్ కళ్యాణ్కి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఏపీ కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు కనుక ఆయనకి సంబంధించి మీరందరూ కూడా పవన్ అన్న మమ్మల్ని కాపాడండి, పవన్ అన్న మమ్మల్ని చేయండి. అదేవిధంగా వాళ్ళ అధికారంలో ఉండేటప్పుడు ఎందుకు ఈ విషయాలన్నీ కూడా గుర్తుకు రాలేదు? ఎందుకు ఇటువంటి విషయాల పట్ల ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేయడం కానీ, పవన్ కళ్యాణ్ పర్సనల్గా టార్గెట్ చేయడం కానీ, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, ప్రతి విషయాన్ని కూడా ఎందుకు తీసుకోగలిగారు అనేది మాత్రం ఇప్పటికీ కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అందుకోసమే ఇప్పుడు జనసేన నాయకులే కాదు, మొత్తం యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఒకటే కోరుకుంటుంది. ఎందుకంటే ఇటువంటి వాళ్ళని కానీ విడిచిపెట్టినట్లయితే మాత్రం తప్పకుండా మరోసారి ఇంకో పార్టీ దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు, ఇంకో పార్టీ దగ్గర వచ్చిన తర్వాత కించపరుస్తారు. అటువంటి వ్యాఖ్యలు లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఇప్పటివరకు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ఎక్కడ కూడా బూతులు మాట్లాడట్లేదు, ఎటువంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయట్లేదు, మహిళను గౌరవిస్తున్నారు, యువతను గౌరవిస్తున్నారు,
ప్రతి ఒక్కరిని కూడా గౌరవించే పద్ధతిలో ఉన్నారు కనుక తప్పకుండా వాళ్ళందరినీ కూడా ఈరోజు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా ఉండాలంటే ఇటువంటి వ్యక్తులందరూ కూడా దూరంగా ఉండాలని చెప్తాను. అంటే వీళ్ళందరూ కూడా పార్టీలకు దూరంగా ఉంటామని చెప్తున్నారు. ఇప్పుడు అధికారం పోయింది కనుక దూరంగా ఉంటారో లేకపోతే నిజంగానే దూరంగా ఉంటారో అనేది మాత్రం ఇప్పుడు కూడా నమ్మశక్యంగా కాని విషయం అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే రామ్ గోపాల్ వర్మ అనకాపల్లి కానీ లేకపోతే కోటవరట్లో మొత్తం 3 స్టేషన్లు, అదేవిధంగా విశాఖకు సంబంధించినంత వరకు పోసాని కృష్ణవర్ణ మురళి మీద 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు జరిగింది. 2 టౌన్లో కూడా కొంతమంది అయితే ఫిర్యాదు చేస్తారు. మొత్తం వీళ్ళంతా కూడా ఏదైతే ఫిర్యాదులు చేసిన తర్వాత దానికి సంబంధించి ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి. దీనికి భయపడి కేవలం కావాలని చెప్పి ఇప్పుడు కుటుంబాలు ఉన్నాయని గుర్తొస్తుంది తప్పితే ఇంతకు ముందు అంతా కూడా ఎవరికి కుటుంబాలు ఉన్నాయని గుర్తు రావట్లేదా, ఇంతకుముందు వాళ్ళ ఇంట్లో పిల్లలు కానీ పిల్లలు కానీ ఉన్నారని చెప్పి ఎవరికి కూడా గుర్తు రావట్లేదు అంటూ కూడా చాలామంది కూడా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అంత దిగజారుడుతనం ఎందుకంటే గత 5 ఏళ్ళలో అధికారాన్ని చూసుకొని అధికారం వచ్చిన తర్వాత మేమంతా కూడా ఎంత అగ్రెసివ్గా ఉన్నాం, మాకు వచ్చిన ఇబ్బంది లేదంటూ కూడా చెప్పుకొని వచ్చారు కనుక ఎటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు కేవలం కూటమి ప్రభుత్వం ఎంత సామరస్యంగా వెళ్తుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఏ విధంగా గుర్తిస్తుంది ఆ దాని మీద మాత్రం ఆలోచన చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే పగలు ప్రతీకారాలకు మాకైతే ఇది సమయం కాదు, కేవలం రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం మాత్రం మాకు అభివృద్ధి అంతా కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు కనుక దాని మీద బేస్ అయి ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా దానికే కట్టుబడి ఉన్నారు కనుక ఈ విధంగా పోసాని కృష్ణమురళి కావచ్చు లేకపోతే రామ్ గోపాల్ వర్మ మీద కేసులు అయితే చట్టపరంగా ఏ విధంగా ఉండబోతున్నాయో ఆ విధంగా మాత్రమే మేము తీసుకోగలుగుతాం తప్పితే ఊరిక పర్సనల్ ఎజెండా మాకేమి లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా హర్షధ్వానాలు అయితే పైకి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రాజు